చూస్తుంటే స్కిన్ డీప్గా కట్ అయినట్టుంది. స్టిచెస్ పడతాయి. స్టిచెస్కి పస్ ఫామ్ అయితే కాంప్లికేటెడ్ అవుతుంది. కాబట్టి 2 రోజులు హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉండాలి. ఇది ఇక్కడే 2 రోజులు తిష్ట వేస్తే దీన్ని బావి చూసి ప్రమాదం ఉంది. దీని మీద ఒక కన్నేసి ఉంచాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఆ జగదీశ్వరిని భయపెడతావో నువ్వు భంగపడతావో నాకు అనవసరం. శైలు మీద చేస్తున్న ఆ మర్డర్ అటెంప్ట్ని విత్డ్రా చేపించు. నమస్తే మేడం. ఎరా దొరికిందా అది? లేదు మేడం. వదలొద్దు, అస్సలు వదలొద్దు. అణువణువు గాలించండి. గట్లనే మేడం. ఎక్కడ కనిపిస్తే అక్కడే దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పారేయండి. గట్లనే మేడం. గట్లనే గట్లనే అనుకుంటూ చివరికి ఒట్టి చేతులతో ఊపుకుంటూ రాకండి. మీరు ప్రాణాలతో ఉండరు, గుర్తుంచుకోండి. గట్లనే మేడం. రై సీరియస్గా వెతకాలి. శైలజను చంపి రాకుంటే మేడం మనం చంపేటట్టున్నది. అందుకే ఈ హాస్పిటల్ మొత్తం అణువు ఎతికి దాన్ని చంపేద్దాం. రా. నేనెవరినో తెలీదు. ఎక్కడ పుట్టానో ఎందుకు పుట్టానో కూడా తెలీదు. ఒకరికి నేనంటే ప్రాణం, మరొకరికి నా ప్రాణం అంటే ప్రాణం. కానీ నేను బ్రతకాలో చావాలో తెలియని స్థితి నాది. దేవుడా, ఏంటి నాకీ పరీక్ష? అసలు నా వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారు? నా వాళ్లే నా ఎదురుగా ఉన్నా గుర్తుపట్టలేని పరిస్థితి నాదే. కాబట్టి ఇప్పటికైనా నా వాళ్ళని నా దగ్గరికి చేర్చు. వాళ్ళు నన్ను గుర్తుపట్టేలా చేయి స్వామి. ఈ జన్మకి నిన్ను ఇంతకు మించి ఏమీ కోరుకోను. సంధ్య తలకు గాయం అవడం ఏంటి? తను ఇదే హాస్పిటల్లో అడ్మిట్ అవడం ఏంటి? ఇప్పుడు తనకు ఎలా ఉందో ఏంటో.
ఎవరు? అదే సార్, అందంగా ఉంటారు, చాలాసేపు మీతో మాట్లాడారు, మీకు ఫ్లవర్ బుకే కూడా ఇచ్చారు చూడండి, ఆవిడ. వార్డ్ నెంబర్ 6 లో రెస్ట్ తీసుకుంటోంది. రూమ్ నెంబర్ 6. నర్స్ చెప్పిన రూమ్ నెంబర్ ఇదే. అవును, ఇతన్ని సంక్రాంతి అప్పుడు విలేజ్ లో చూశాను కదా, ఇక్కడున్నాడేంటి? ఇతని హెల్ప్ తీసుకుంటే? అవును, ఇతంది ఆ మినిస్టర్ వాళ్ళ ఊరే కదా, అనవసరంగా చిక్కిపోతానేమో. పాపం ఇతను మంచివాళ్లానే ఉన్నాడు. ఇతని హెల్ప్ తీసుకొని నేనెవరినో నా వాళ్ళెవరో తెలుసుకోవడం ఒక్కటే మార్గం. ఎక్స్క్యూజ్ మీ. ఈ అమ్మాయి ఏ రూమ్ లో ఉంది? ఏం కావాలమ్మా? ఏమండి, ఇప్పుడే పేషెంట్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి వెళ్లడం చూసారా? అటువైపు వెళ్ళాడమ్మా. ఆ రూమేనండి. ఎక్స్క్యూజ్ మీ. సంధ్య? చెప్పండి మేడం. లేదు మేడం. ఇక్కడే ఒక హాస్పిటల్లో జాయిన్ అయిందని తెలిసింది మేడం. మేము వెతికే ప్రయత్నంలో ఉన్నాం మేడం. మీరేం చేస్తారో నాకు తెలియదు. దాని ప్రాణాలు తీసామన్న వార్త నాకు కావాలి. లేదంటే నేనేం చేస్తానో తెలుసు కదా. లేదు మేడం, ఎలాగైనా పట్టుకుంటాం మేడం. త్వరగా కానివ్వండి. అలాగే మేడం. ఓయ్!
పట్టుకోండి రా దాన్ని. ఏయ్, ఆగు. ప్లీజ్ నేను ఇక్కడ ఉన్నానని చెప్పదు ప్లీజ్. ఛ, ఇంతలోనే ఎలా మిస్ అయిందిరా అమ్మాయి? సంధ్య ఏంటి వీళ్ళని చూసి ఎలా పారిపోతుంది? ఈ అమ్మాయిని చూసారా మీరు? లేదండి. ఛ, రేయ్, ఇది ఎక్కడికి వెళ్ళిందో వాడికి తెలిసే ఉంటుంది. పదండ్రా వాడిని అడుగుదాం. ఇందాక నీతో మాట్లాడిన అమ్మాయి నీకు తెలుసా? తెలీదు. వీళ్ళ వల్ల సంధ్యకు ప్రమాదం ఉన్నట్లుంది. తను మీకేమవుతుంది? తన కోసం ఎందుకు వెతుకుతున్నారు? అవన్నీ నీకు అనవసరం. నీకు ఆ అమ్మాయి తెలుసా? తెలీదు. థ్యాంక్ యూ. మరి ఇందాక నీతో ఏం మాట్లాడుతుంది? నర్స్ కావాలని అడిగితే రిసెప్షన్ లో చెప్పమన్నాను. అంతేనా? ప్రామిస్. రే రండ్రా. ఏంటిది? సంధ్య కోసం రౌడీలు వెతకడం ఏంటి? హాయ్ కార్తీక్ గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఐఎమ్ ఓకే. కానీ నీకేమైంది? ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావు? అసలు ఇప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడుండడం ఏంటండి? ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాను కార్తీక్ గారు. హాస్పిటల్ అడ్మిట్ అని ఏవేవో అంటున్నారేంటి? ఇప్పుడే కదా కనిపించావు. ఏం తెలియనట్లు అలా మాట్లాడతావేంటి? అసలు నీ ప్రాబ్లం నాకు తెలియకూడదని కవర్ చేస్తున్నావా? అయ్యో, ప్రాబ్లం ఏంటి? కవరింగ్ ఏంటి? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నటించుకో. అసలు ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. అయ్యో, రైట్ నౌ ఐఎమ్ ఇన్ మై హౌస్. ప్రామిస్, బిలీవ్ మీ కార్తీక్ గారు. ఇంకా నమ్మటం లేదా? 1 మినిట్, అమ్మతో మాట్లాడిస్తాను. అమ్మా, ఒకసారి కార్తీక్ హాయ్ చెప్పు. బాబు కార్తీక్, ఎలా ఉన్నావు? మాట్లాడవేంటి బాబు? బానే ఉన్నానంటీ. ఒకసారి ఫోన్ శిరీష్కి ఇవ్వరా? అలాగే బాబు, ఇస్తాను. ఇప్పటికైనా నమ్ముతున్నారా? కానీ ఇది ఎలా జరిగింది? ఏది? నువ్వు ఇక్కడ అక్కడ ఒకేసారి ఎలా సాధ్యం? ఎలా సాధ్యమైందంటే నాకు అర్థమైంది. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు మీరు భ్రమపడ్డారు, అంతే. ఏది భ్రమ? తల గాయమయ్యి కట్టుకట్టి ఉన్న నిన్ను హాస్పిటల్లో చూడడం నా భ్రమ? నువ్వు నాతో మాట్లాడడం కూడా భ్రమ? అంతలో ఎవరో రౌడీల్ని చూసి నువ్వు పారిపోవడం కూడా భ్రమ? నేను కళ్ళారా చూసిన నిజాన్ని అబద్ధం చేయాలని ఎందుకు చూస్తున్నావు? కార్తీక్ గారు, యు ఆర్ రైట్. మీరు చూసింది నిజమే, కానీ నన్ను కాదు, శిరీషను, మీ శిరీషను. ఎస్, ముమ్మాటికి మీరు చూసింది శిరీషానే. ఇది నిజం. శిరీష మీకు దగ్గరలో ఉందన్న మాట నిజం. అన్బిలీవబుల్. కానీ జరిగిందాన్ని బట్టి, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే వచ్చింది శిరీషేనని నాకు అర్థమైంది. నా శిరీష కనిపించినట్టే కనిపించి ఇంతలోనే ఎటెళ్ళిపోయిందో అర్థం కావడం లేదు. యు డోంట్ వరీ కార్తీక్ గారు, శిరీష ఎక్కడికి వెళ్ళిపోదు. నేను వెంటనే వస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి. అలాగే.
కార్తీక్ గారు, శిరీష ఏమైంది? ఎటు వెళ్ళిపోయింది? అదే తెలియట్లేదు. కనిపించినట్టే కనిపించి అంతలోనే మాయమైపోయింది. ఆ నింగి నేల కలిసినట్టే అనిపిస్తాయి కానీ ఎప్పటికీ కలవో కదా. మేము అంతేనేమో అనిపిస్తుంది. నాకే ఎందుకిలా జరుగుతుంది? చచ్చా, అలా ఎందుకు అనుకుంటున్నారు? అలా అనుకుంటే మల్టీ మిలీనియర్ శిరీషతో మీకు పరిచయం ఏర్పడలేదా? తను మిమ్మల్ని ప్రేమించలేదా? మీ పెళ్లి జరగలేదా? భార్యాభర్తల మధ్య ఎడబాటు ఆ దేవుళ్లకే తప్పలేదు. ఆఫ్టర్ ఆల్ మనుషుల మనమెంత? సూర్యుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మీ శిరీష ఉంది అనేది కూడా అంతే నిజం. ఆ సూర్యుడికి నీలి మబ్బులు అడ్డుపడినంత మాత్రాన ఇక సూర్యుడు కనిపించడు అనుకోవడం పొరపాటు. అలానే ఏవో చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనంత మాత్రాన శిరీష ఎప్పటికీ మీకు దగ్గరవ్వదు అన్నది పొరపాటే. బావా, మబ్బులు తొలగిపోతున్నాయి, మీ అడ్డంకులు తొలగిపోతున్నాయి కాబట్టే శిరీష మీకు కనిపించింది. ఆ దేవుడు మిమ్మల్ని ఒక్కటి చేయాలి అనుకున్నాడు కాబట్టే మహాలక్ష్మితో పెళ్ళాపాడు. ఇప్పుడు శిరీషాను మీదాకా తీసుకొచ్చాడు. మీరు శాశ్వతంగా కలవబోతున్నారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? బావతో శిరీష్ ఎక్కడుందేంటి? శిరీష తనకి దెబ్బ తగిలినట్టు ఏం డ్రామా ఆడింది? జరిగిందంతా మన మంచికే జరిగింది, అందుకు ఆనందపడాలే కాని ఇలా బాధపడతారేంటి? అంటే నాతో పెళ్ళాగిపోవటం మంచిదని బావకు నూరు పోస్తున్నట్టుంది. నా మాట వినండి, దాన్ని మర్చిపోండి. మీకు నేనున్నాను. అంటే బావ మనసులో నుండి నన్ను తీసేసి నువ్వు తిష్టాలని చూస్తున్నావు. నిన్ను ఇంకేం ఆలోచించకండి. వెంటనే మనం చేయాల్సింది మనం చేద్దాం. నాతో రండి. కొంపతీసి బావని తీసుకెళ్ళి పెళ్లి చేసుకునేలా ఉంది. ఎంతకి తగ్గించావే నువ్వు? బావా, ఏమే మా బావని ఎక్కడ తీసుకెళ్తున్నావే? మహాలక్ష్మి, అది నువ్వుండు బావా. ఏవే ముచ్చు మొహందానా, ఆ రోజు మా బావ మీద లేనిపోనివన్నీ చెప్పి మా పెళ్లి ఆపాలని చూసావు. అప్పుడు నీ పప్పులేమీ ఉడకలేదు. ఇప్పుడు ఏదో ఒక రకంగా పెళ్లి ఆగిపోయింది కదా అని మళ్ళీ తగలబడ్డావా? మా బావ మనసు మార్చాలని, ఏకంగా పెళ్లి చేసుకోవాలని ఏదో ప్లాన్లు వేస్తున్నావా? మహాలక్ష్మి, నీకింకా అసలు విషయం అర్థం కావట్లేదు. నువ్వు ఆవేశంలో ఉండి అపార్థం చేసుకుని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేదో ఊహించుకొని రాద్దార్థం చేస్తున్నావు. అసలేం జరిగిందో తెలుసా? శిరీష నువ్వేంటో నీ ఉద్దేశం ఏంటో ప్రత్యక్షంగా చూసాక కూడా నన్ను ఇంకా నమ్మించాలని చూస్తున్నావంటే నువ్వు మామూలు ఆడదాన్ని కాదే, ముదురువి, మహాముదురువి. నువ్వు తన్ని అపార్థం చేసుకుంటున్నావు మహాలక్ష్మి. నువ్వు అనుకుంటున్నట్టు తను అయిపోయింది, అంతా అయిపోయింది. అది నిన్ను పూర్తిగా దాని బుట్టలో పడేసింది. అమ్మో అమ్మో, ఇలా చూస్తుంటే ఇది నన్ను నాకు దక్కనించేలా లేదు. ఏయ్, ఇంకొకసారి మా బావని కలవడం గాని మాట్లాడడం గాని చూశాననుకో, నిన్ను అక్కడికక్కడే చంపి పడేస్తాను. పెళ్లి గిల్లి అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశావనుకో, పీక పిసికి చంపేస్తాను. కాదు కూడదు అని తింగర్ వేషాలు వెయ్యాలని చూసావనుకో, ఈ అనకాపల్లి కనక మహాలక్ష్మికి ఒక తిక్కుంది. దానికి ఏ లెక్క ఉండదు. తుక్కు తుక్కు అయిపోతావు. మరింత వెళ్ళిపో. నువ్వు రా బావా.
శిరీష ఎటు వెళ్ళుంటుంది? అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది?